అభివృద్ధి చెందింది. చిన్న చిన్న రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉంది. అలాగే రహదారులు, పారిశుద్ధ్యం కూడా బాగా, అటు ఇక్కడ యనమలగూరు, అక్కడ ఉయ్యూరు, ఈ రెండు కూడా పారిశుద్ధ్యం అనేది చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. దాని మీద అతి త్వరలోనే దృష్టి కేంద్రీకరించి దాని మీద ఏం తీసుకోవాలనేది ఈ రోజు గ్రామ పంచాయతీలకు సంబంధించి సెక్రటరీలను కూడా సమావేశం, ఇప్పుడు ఈ సిటీ కేబుల్ అవి అవగానే వాళ్ళతో సమావేశం ఉంది. దాని మీద ఏం చేయాలనేది కూడా మేము ఆలోచన చేస్తా ఉన్నాం. హలో హలో అమ్మా, నమస్కారం అమ్మా. మనతో పాటు ఎమ్మెల్యే బోడి ప్రసాద్ గారు ఉన్నారమ్మా, మాట్లాడండి అమ్మా. నమస్తే సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు ఉషారాణి అండి. నమస్తే ఉషారాణి గారు, చెప్పండి. తలంగూరు హై స్కూల్ దగ్గర శ్రీహరి గార్డెన్స్ అని ఉంది కదండి? అవునండి. హలో అవునా, వినిపిస్తుంది, చెప్పండి. శ్రీహరి గార్డెన్స్ దగ్గర 3 ఏళ్ల కిందట, అంటే రిజిస్ట్రార్ మాకు ఎలా చేశారో తెలియదు, నాన్ ఫ్లాట్ కొనుక్కున్నామండి. అయితే అది పంచాయతీకి రాయలేదు రోడ్డు అని చెప్పి దాంట్లో హౌస్ కట్టుకోవడానికి పర్మిషన్ రిటర్న్ చేశారు సార్. అది అటువంటి వాటిని మేము ఏం చేయాలి, ఎలా ఫాలో అప్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు సార్. ఇది రిజిస్టర్ చేసేటప్పుడు ఆ రోడ్డు రాసిందా లేదా ఆ విషయాలు అది ఆటోమేటిక్ గా మీరు అప్లై చేసుకుంటే వచ్చేస్తుంది సార్ అని రిజిస్టర్ చేసేసారండి. ఒక 10 మందిని కలిపి 10 ప్లాట్లుగా వేస్తే 1 ఎకరా పొలం కొనుక్కున్నామండి. ఎలా ఫాలో అప్ చేయాలో మాకు మా పరిధిలో మాకు తెలియటలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది తీసుకుని వస్తే మీ సమస్య ఆటోమేటిక్ గా సాల్వ్ అవుతుంది. మీ గ్రామంలోకి వచ్చేసి ప్రత్యేకంగా నాకు తెలిసి అక్కడ కొంతమంది అక్కడ ఏదన్నా అంటే చిన్న టెక్నికల్ ప్రాబ్లం చేసినా కానీ, అంటే రహదారులు లేకుండా ఇల్లు పర్మిషన్ ఇస్తే అక్కడ సెక్రటరీల మీద పేపర్స్ పెడతాం కానీ, లేకపోతే వాళ్ళని నివేదించడం కానీ, అలాంటి సమస్యలు ప్రధానంగా మీ గ్రామంలో ఉండటం వలన ఇలాంటి సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. అయినా ఇప్పుడు మీరు ఫ్లాట్లు కొనుక్కునేటప్పుడు రోడ్లు పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేశారా లేదా, లేకపోతే అది లేఅవుట్ అయిందా లేదా అనేది చూసుకోకుండా కొనడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. ప్రధానంగా విజయవాడ చుట్టుపక్కల అదే జరిగింది. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఎల్ఆర్ఎస్ లాగా మీరు అది కట్టుకుంటే 1-2 కట్టుకున్నా మిగతా వాళ్ళు కూడా కట్టుకోవడానికి వీలవుద్ది, ఫస్ట్ ఒకళ్ళు కట్టుకోండి అట్లా అని మమ్మల్ని మభ్యపెట్టారండి. మీరు కూడా తప్పుందండి. మీరు ఆ లేఅవుట్ చేసిన అతన్నే మీరు బేస్ చేసి మాట్లాడమాకండి. మీరు ఎందుకంటే తక్కువగా వస్తుంది నాన్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కోవడం మీరు మొదటి తప్పు. ఇప్పుడు మీరు మరి అది మీరు వేచి చూసి అనేది చాలా బాధగా ఉంది సార్. అది ఇప్పుడు ఈ రోజున నిజంగా చాలా బాధ ఏంటంటే, గ్రామాల్లో నాన్ లేఅవుట్ ఫ్లాట్ల వలన ఈ రోజు చిన్న కమ్యూనిటీ హాల్ లేదా అంగన్వాడీ కేంద్రం లేకపోతే వాటర్ ట్యాంక్ అందరికీ సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన ఏదన్నా డెవలప్మెంట్ చేద్దామంటే చిన్న కామన్ సైట్ కూడా లేకపోవడం, అది అనాథరైజ్డ్ లేఅవుట్స్ వలన ఇవన్నీ కూడా మీరు తక్కువగా వస్తాయని చెప్పి ఫ్లాట్లు కొనడం, రోడ్లు ఏమో పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయకపోవడం, ఇవన్నీ కూడా సమస్యలు. త్వరలోనే ఇది ఎల్ఆర్ఎస్ అనేది వస్తే మీకు సమస్య ప్రాబ్లం సాల్వ్ అవబోతుంది. అదేనండి, మేము గార్డెన్స్ పక్కనే ఉంది కదా, ఆటోమేటిక్ గా హౌసెస్ కి వాల్యూస్ హౌస్ కట్టుకోవడానికి పర్మిషన్స్ వస్తాయి అన్న ఉద్దేశంతోనే కొన్నాం సార్. గార్డెన్స్ కానుకొని ఉంది కదా, ఉత్తరం మీకు అక్కడ ఉన్న గ్రామంలో ఉన్న ఇబ్బందులు కూడా మీకు తెలుసు అసలుకి, ఇంకా అంటే ఓపెన్ గా మాట్లాడలేము. అది మీకు మీరు చెప్తాను నేను మీకు తర్వాత. సరే సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, మనం ఉయ్యూరు మున్సిపాలిటీ గురించి మనం మాట్లాడుతున్నాం. అవును, ఉయ్యూరు మున్సిపాలిటీ మీదను ఇక్కడ యనమలగూరు పంచాయతీ మీద చాలా దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. అక్కడ మొదట అభివృద్ధి కన్నా కూడా పారిశుద్ధ్యం, మంచినీరు, దీని మీద దృష్టి కేంద్రీకరించిన తర్వాత అభివృద్ధి మీద చేయాలి. ఇక్కడ అంటే ఇంకా అంటే రకరకాల ఇబ్బందులు నాకు కూడా ఉన్నాయి. దాని మీద మనం డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవడానికి ఇవన్నీ కూడా అవన్నీ అధిగమించి చేయాలి. అంటే అది ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు సహకరించాలి. ఇవన్నీ కూడా మనం వాళ్ళందరూ కూడా సహకరిస్తే మనం దాన్ని చేయటానికి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. హలో హలో సార్, నమస్కారం సార్. సార్ నమస్తే అండి. నేను బెంగళూరు నుంచి
ఎవరు? పని గురించి అన్న రిజోన్ గారి మనిషిని. చెప్పండి. అన్నా ఇందిరమ్మ నగర్ లో రోడ్లు వేస్తామని చెప్పారు, అది ఇంతవరకు స్టార్ట్ చేయలేదమ్మా. ఇందిరమ్మ నగరా? బెంగళూరు అన్న ఇందిరమ్మ నగర్. అలాగే చూస్తానండి. మీ సర్పంచ్ గారిని అడిగారా మరి? వాళ్ళ దగ్గరికి మాట్లాడరు వాళ్ళు. గ్రామంలో చిన్న చిన్న సమస్యలన్నీ కూడా అక్కడ పంచాయతీ సర్పంచులు కానీ వాళ్ళు చూడాలి. ఓకే, నేను ఈ రోజు కనుక్కుంటాను అక్కడ ఏంటనేది సమస్య అది. సార్ అదే సార్, ప్రధానంగా అంటే పెనమలూరులో మీరు ప్రధానంగా ఎంచుకున్న సమస్యలు ఏంటి, అవి ఎప్పుడు పూర్తి చేసే అవకాశం ఉందంటారు? యనమలూరు గ్రామానికి వచ్చేసి అక్కడ ట్రాఫిక్ సమస్య ఉంది. అక్కడ లాకుల దగ్గర బ్రిడ్జ్ ఒకటి నిర్మాణం చేయాలి. డెల్టా మోడరేషన్ కింద గత ప్రభుత్వంలోనే దాదాపు ఒక 5-6 కోట్ల రూపాయల దాకా శాంక్షన్ అయింది. మొన్న డిసెంబర్లో అగ్రిమెంట్ అయింది. అది త్వరలోనే పూర్తి చేయాలని అనుకున్నా, కానీ ఈ మధ్య. హలో, నమస్తే సార్. నమస్తే అండి. హలో చెప్పండి. సార్, అది మా నాన్నగారికి బైపాస్ ఆపరేషన్ చేశారు సార్. అది మాకు వైట్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ ఉంది, కానీ సిచ్యువేషన్ ఎక్కువ రోజులు ఉండటానికి లేదంటే మేము అమౌంట్ పెట్టి చేయించాం సార్. హలో, చెప్పండి. అయితే అది సార్ సీఎంది రిలీఫ్ ఫండ్ ఏదో ఉంటది, మీ ద్వారా అవుతుంది అన్నారు సార్. ఒకసారి ఆఫీసుకి రండి, నేను అది ఎంతవరకు సాధ్యమో చూసి మీకు తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆఫీస్కి రమ్మంటారు సార్? ఆఫీస్కి రండి. మీ పేపర్స్ బిల్స్ అన్ని కూడా రికార్డ్ అంతా అన్ని ఫైల్ చేసి ఉంచాం సార్. ఓకే అండి, అవన్నీ తీసుకుని రండి సార్. కొద్దిగా కనుక్కోండి సార్, కొద్దిగా చేసి పెట్టండి సార్. అట్లాగే మీరు రండి, దానికి లెటర్ ఒకటి ప్రిపేర్ చేసి నేను తీసుకెళ్లి ఇస్తాను సీఎం గారికి. తప్పకుండా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. అదే నియోజకవర్గంలో ప్రధాన ఇప్పుడు యనమలూరు బ్రిడ్జ్ ఉంది ఉదాహరణకు, గత 2 నెలల క్రితం టెండర్లు పిలవడం, మళ్ళీ ఆ కాంట్రాక్టర్ వెనక, ఇట్లాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా చోట్ల ఉన్నాయి. ఇవన్నీ కూడా అధిగమించి అభివృద్ధి చేయడం అనేది కూడా ఈ ప్రయత్నం చేస్తానే ఉన్నాం. ఈ యనమలూరు బ్రిడ్జ్ దగ్గరకు వచ్చేసి, అలాగే ఇప్పుడు నేషనల్ హైవే అభివృద్ధి చేస్తే కానీ ప్రధాన రహదారి మీద యాక్సిడెంట్లు కానీ మనం ఆల్టర్నేటివ్ రోడ్డు చేస్తా ఉన్నా కానీ ఇలాంటివన్నీ కూడా ఇంకా దాదాపుగా రోజుకి 10-12 గంటలు మనం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను ప్రజా సమస్యల పైన పనిచేస్తూనే ఉన్నాను. తప్పకుండా కూడా అందరికన్నా కూడా బాగా చేయగలనే కాన్ఫిడెన్స్ కూడా నాకు ఉంది. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి సార్. మనతో పాటు ఎమ్మెల్యే బోడప్రసాద్ గారు ఉన్నారు సార్, మాట్లాడండి సార్. సార్ నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. ఫస్ట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం సార్, సిటీ కేబుల్ ద్వారా మిమ్మల్ని మాట్లాడటానికి. సార్ చెప్పండి. థ్యాంక్స్, చెప్పండి. నాకు విడిగా రిక్వెస్ట్ పనులు ఏమి లేవండి. ఓకే అండి. ఐ అప్రిషియేట్ సార్, ఫిజిక్స్ నెంబర్ 1 ఫిజిక్స్ మీద బాగా వర్క్ చేస్తున్నారు సార్. ఓకే థ్యాంక్ యూ అండి. యాజ్ ఏ సిటిజన్ గా మీరు చేసే కార్యక్రమాల్లో నేను ఎంతవరకు ఎవరిని చూడలేదు సార్. ఓకే థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ సార్. హ్యాపీ. ఓకే థ్యాంక్ యూ అండి. సార్, ఇప్పుడు మీరు అన్నారు యనమలూరు బ్రిడ్జ్ ఇవన్నీ అన్నారు, అంటే మీరు అవి ఎప్పటికల్లా పూర్తి చేసే అవకాశం ఉందంటారు? ఈ వేసవి కాలంలో ప్రారంభోత్సవం, అంటే కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలనేది పెట్టుకున్నాము టార్గెట్. అది అందరితో చర్చించి త్వరలోనే కాంట్రాక్ట్ను కూడా పిలిపించి అది మొదలు వేయాలి. అలాగే నియోజకవర్గంలో దాదాపుగా ఇక ఇంటర్నల్ రోడ్స్, గ్రామంలో సంబంధించిన అంతర్గత రోడ్లు మాత్రం కొన్ని ఉన్నాయి. ప్రధానంగా 1, 2, 3, 4 రోడ్లు మాత్రమే ఇంకా అంటే అభివృద్ధి చేయాల్సి ఉంది. మిగిలినవన్నీ కూడా ఇక గ్రామాల్లో అంతర్గత రోడ్ల మీద దృష్టి కేంద్రీకరించి అవి ఏ విధంగా చేయాలి, అటు పార్లమెంట్ సభ్యుల నిధులు కానీ ఇటు చంద్రబాబు గారిని ప్రత్యేకంగా కలిసి అంతర్గత రోడ్లకు కూడా అభివృద్ధికి కోసం డ్రైనేజ్ సమస్య, పారిశుద్ధ్య సమస్య, ఇవన్నీ కూడా, అలాగే అన్ని గ్రామాల్లో కూడా ఈ ల్యాబొరేటరీస్, ఎవరైతే ల్యాబొరేటరీస్ లేవో ప్రతి ఒక్కరికి కూడా ల్యాబొరేటరీస్ కట్టుకునే విధంగా ఒక్కొక్క గ్రామాన్ని రివ్యూ చేసుకొని ఈరోజు సెక్రటరీలతో కూడా దానికి కూడా ఎక్సర్సైజ్ మొదలు పెట్టాం. తప్పకుండా గ్రామాన్ని, ఈ నియోజకవర్గాన్ని కూడా ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కూడా తీర్చిదిద్దడానికి 100% పనిచేస్తున్నాం. హలో సార్, మీ టీవీ సౌండ్ తగ్గించండి సార్.
హలో 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 సార్ చెప్పండి. సార్ నమస్తే సార్, ఎమ్మెల్యే గారు. నమస్తే అండి. సార్ మన చాలా నుంచి సార్ మీరు మన అన్నయ్య ఖాళీ ఉన్నప్పుడు మన ఎడిట్ చేశారు కదా. ఎవరిదండి అది? కాలూరు కనసత్తి మొన్న ఖాళీ అన్నయ్య లారీ కుట్టి పట్టి మొన్న నేను చేశారు కదా మాకు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశారు కదా. ఆరోగ్యశ్రీ ద్వారా ఫోన్ చేసి ఓకే ఓకే. చాలా థ్యాంక్ యూ సార్. టీవీలో యూజ్ చేశాను సార్, మీరు అనేది మాట్లాడారు. ఓకే థ్యాంక్ యూ. బాబు ఎలా ఉందమ్మా? సార్ నమస్తే సార్. నమస్తే బాబు, ఎలా ఉంది? బాగుంది సార్. ఆపరేషన్ చేశారు, ఇంటికి పంపించారు సార్, పుట్టిన చేసి. సార్ బాగుంది సార్, మీకు రాష్ట్రాలు సార్, ధన్యవాదాలు సార్. ఓకే థ్యాంక్ యూ. జాగ్రత్త అమ్మా. సరే సార్, మేము కలుస్తాం సార్. మీకు ఎక్కడ టీవీకి వచ్చాను సార్, టీవీకి వచ్చాలి. పర్లేదమ్మా, నువ్వు రెస్ట్ తీసుకో ముందు, అది ఆరోగ్యం బాగున్నాక కలుగుతుంది కానీ. ఆరోగ్యం బాగున్నాగా వస్తాం సార్. ఓకే. సరే, అదేవిధంగా అంటే యనమలకూరు వద్ద 2 వంతుల నిర్మాణానికి గతంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అంటే ఆ వంతుల నిర్మాణం అనేది ఎప్పుడు పూర్తి చేసే అవకాశం ఉంది? ఇది అంటే ఈ సమ్మర్లోనే పూర్తి చేయాలి తప్పకుండా. నేను మొన్న 2 రోజుల క్రితం కూడా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడటం జరిగింది. కాంట్రాక్టర్ని కూడా కాంటాక్ట్ చేయమన్నాను. అది ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే అతను పిలిపించి, హైదరాబాద్ అనుకుంటా, మీరు పిలిపించి మాట్లాడి త్వరగా ప్రారంభించే విధంగా చర్య